హలో, ఎవరు సార్ లోపల? నేనేనా పెద్ద పవన్ కళ్యాణ్ లాగా నేనే. చంపుగాడ్రా, ఏమేంద్రా కన్నుకి? ఇదైంది నీకు తెలీదా? ఇది ప్రేమలో చావుకొచ్చింది. పర్లేదురా, ఫీల్ పర్వాలేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓహో, ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే. శ్రీను, ఆ మల్లికిని మర్చిపో. అసలు డబ్బు గోళ్ళు అది కొట్టారనుకో, లైఫ్ లో లెగలేవు. డబ్బులు ఎవడు కావాలరా? వాళ్ళనే పెట్టుకోమను. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండిరా, నాకు పైసలు వద్దు, ఏమొద్దు. నాకు నా మల్లిక కావాలి అంతే. మా ఇంటి ముందు కొత్త పోరు సూపర్ ఉందిరా. గుడికెళ్ళావా? అబ్బా, నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. వెళ్ళు, అందరు నీలా ఉంటారా? ఎవరికి చెప్పొద్దురా. గుడి దగ్గర లేపడమేంట్రా? కూర్చోండి. మీరంతా మీ బోట్ని నోట్బుక్స్ తీసి పైన పెట్టండి. రాసావా? ఏం రాయలేదురా, అని తెల్ల పేజీలే. ఏం పర్లేదురా, ఆవిడ ఎప్పుడు చూసిందని ఏమవద్దు, ట్రస్ట్ మీ. నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటకు వెళ్ళండి. ఏ యూ నిలబడు. నీ నోట్స్ ఎక్కడా? లేదా? అయితే బయటకు వెళ్ళు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు? నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు వెళ్ళు. అది కాదు మేడం. నేనేమి వినను. నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు నాడు. ఏంటి మేడం ఇది? నోట్స్ ఎలా వస్తాయి? తను జాయిన్ అయ్యి 2 రోజులే అయింది. నువ్వేమిటావు? పిల్లికి ఎలక సాక్ష్యమా? అసలు నీ నోట్స్ ఉందా? ఉంది మేడం. ఉంటే నోరు మూసు కూర్చో. ఏయ్, నువ్వు వెళ్ళి బయటికి. మల్లిక, ఒక్క నిమిషం. మేడం, మీకు నోట్సే కదా కావాలి? ఇదిగోండి, తన దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నేను వెళ్తున్నా. ఆగక్కడ. ఏంటి, ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా? వెళ్ళి కారిడార్ లో గంట సేపు నిలబడు. అదే నీకు పనిష్మెంట్. ఏంట్రా? మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసానన్నా? ఆన్సర్ కూడా రాయాలంటరా. చంపుతాను. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికి? మీ నోట్స్ ఇచ్చినందుకు. అయితే ఏంటి? సో వాట్? మీరే కాదమ్మా, మేము అనగలం. అయితే ఇది బొంగు అంటే ఇంగ్లీష్ సో వాట్? ఇట్స్ ఎ బ్యాంబూ. నువ్వా? డిస్టర్బ్ మా ఇల్లు ఇక్కడే. ఓ ఐ సీ. నువ్వేంటి ఇటొచ్చావు? మా ఇల్లు ఇక్కడే. మీ ఇల్లు ఓల్డ్ సిటీ కదా? జూబ్లీ హిల్స్ తో స్ట్రేట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే ఓల్డ్ సిటీ అంతే. అవును, నువ్వు రోజు ఇదే టైంకి బయలుదేరుతావా కాలేజ్ కి? హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. టేక్ కేర్. యు టు. ఓకే. ఏంది డార్లింగ్ అంటుండు? ఎవరైనా? మా డాడీ. ఓ, మీ డాడీయా? ఆయన కారు నీ కారు కంటే పెద్ద ఉంది. రేట్ ఎంత ఉంటది? 40 lakhs. 40 లక్షలు. ఏందా నైట్ వచ్చినావు? మంచిగున్నావా? నేను సరే, నువ్వు మంచిగున్నావు కదా. ఈయన మా డాడీ. చూసినావా ఎంత హైట్ లో కూర్చుండో? అది మన లెవెల్. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమాజానికి ఉపయోగపడే డౌట్స్ ఉంటే అడగండి. సార్, ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళకూడదురా, వెళ్ళకపోతే ఎయిడ్స్ రాదు. గురక, నా క్లాసులో గురక. ఎవడా నిద్రపోతుంది? మర్యాదగా చెప్తున్నాను, ఆ నిద్రపోయేవాడెవడో చేతులు పైకెత్తాలి. సార్, నిద్రపోయినోడు చేయట్లేదు సార్. ఏంట్రా, ఎందుకు వచ్చింది నీకు ఎదో డౌట్? కూర్చో.
నేను కనుక్కుంటారా వాడెవడో? నేను కనుక్కుంటా. నేను కనుక్కోగలనరా. హంసే కోయి ఛుపా నహీ సక్తే. నేను కనుక్కోగలను. అరే ఐమాక్స్ థియేటర్ కొంచెం పక్కకు జరుపు. అమ్మో ఎన్ని తెలివితేటలరా. కనురెప్ప మీద కన్ను బొమ్మ వేసి నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా. ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయినరా? నువ్వు కొంచెం పక్కగా జరుగు నాన్న, పక్కగా జరుగు. చదువుకోమంటేనేమో పట్టుకున్నా. సార్ నా రాజ్ కుమార్ ఎక్కడ? నా రాజ్ కుమార్ ఎక్కడ? నీ రాజకుమార్ని పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పంపవరా? ఇప్పండి రా బాబు, ప్యాకెట్ ఇప్పండి. ఆకలి దంచేస్తున్నా. అది అన్నం 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 అవుతుంది నాకు. రే రే ఆవకాయరా? దాంట్లో పోయి ఇది ఓకే. అది తొక్కిటై కలుపు. బాగా కలుపు. అది కలిపి ఇప్పుడు కలిపి మంచి కలిపి అంతా కలిపి. నేను చదివాను. యా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏం కాకా నీ క్యాండిడేట్ లెవెల్ సూపర్ గా ఉంది. 5 స్టార్ లెవెల్ లో మెయింటైన్ చేస్తుంది. థ్యాంక్ యూ. అంటే దాని అయ్యకు హోటల్ కూడా ఉందా? చీప్ గా హోటల్ ఏంటి, ఓన్లీ సాఫ్ట్వేర్. అంటే రిచ్ అన్న. కలుపు. ఇట్స్ అబౌట్ అరే అక్కడ చూడరా. ఎప్పుడు వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు గవ్వే కావాలన్నమాట. నువ్వు చదువు తెలుస్తుంది. ఏంద్రా అది? పొగలు వస్తున్నది ఏంది అది? సద్దన్నం రా. ఈ డబ్బున్న వాళ్ళంతా మిగిలిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావాల్సినప్పుడు గరం చేసుకొని తింటారు. మళ్ళా ఫ్రెష్ తినరు. కాదురా అది సద్దన్నం కాదు, నీడిల్స్. నీడిల్సా? అదేరా సన్నగా చుట్లు పాములా. అది నూడిల్స్ రా. నూడిల్స్ రా. రే చెప్తే నువ్వు నీడిల్స్. నూడిల్స్ రా. అది నూడిల్స్ రా. చెప్తే అర్థం చేసుకో. సేమియా. తొందర పెట్టరా, ఆకలి అవుతుంది. అప్పటి నుంచి కలుపుతున్నావు. ఎంతసేపు కలపడం ఏంట్రా? పెట్టు. ఏంటది ఎర్రగా ఉంది? చేపట్రా. అబ్బా వస్తుందిరా. సీను ఏంటది? ఇదేంటో తెలియదా? తెలీదు. తెలుగు దాని వయ్యుండి ఇదేంటో తెలియదా? ఈ రోజుల్లో అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. డైటింగ్ వెయిటింగ్ అని చెప్పి సెపరేట్ తింటారు. అసలు టేస్ట్ తెలియదు మీకు. దీన్ని ఆవకాయ అంటారు. ఆవకాయ అంటే తెలియని తెలుగోడు ఈ దునియాలో లేడు. టేస్ట్ సూపర్ ఉంటది. ఒక్కసారి తిను మళ్ళీ మళ్ళీ ఇమ్మంటావు. నాకు కొంచెం పెట్టవా? ఏం చేస్తున్నావు? ఇది కనుక తిన్నదనుకో కారం ఏం కాదురా. చూడు ఏం కాదురా. ఆవకాయ కావాలన్నా వద్దా? పెడుతున్నా కదరా. ఇంకొంచెం పెట్టవా? చూసినావా మళ్ళొచ్చింది. ఇది ఆవకాయ పవర్ అంటే. నో 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 నో, ఇట్స్ ఎ పోర్ కేస్. ఇలాంటి ఆఫర్స్ నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు? కెపెట్. ఐ వాంట్ ఆవకాయ. ఏంటి మేడం, ఆవకాయ లేదా? లేదు మేడం. ఏంటి మల్లిక? మమ్మీ నాకు ఆవకాయ కావాలి మమ్మీ. ఆవకాయ? ఆ పేరు ఎక్కడ విన్నావు? అది కాలేజ్ లో ఫ్రెండ్ పెడితే తిన్నాను. ఏమండి విన్నారా? అదేదో పెద్ద గొప్ప కాలేజ్ అన్నారు. అక్కడ 1 lakh డొనేషన్ కూడా కట్టించుకున్నారు. డోంట్ టెల్ మీ దే లవ్ డర్టీ పికల్స్ ఇన్ యువర్ కాలేజ్. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. చూడమ్మా, మన లెవెల్ కి ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ తినాలి. ఈ బ్లడీ ఆవకాయలు తినకూడదు. అది తినడానికి తిండి లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు తింటారు. మరి ఆ టేస్ట్ ఈ ఫుడ్ కి రాదేంటి మమ్మీ? చిచి, అది ఒక టేస్టా? వాళ్ళకి కూరలు కొనడానికి డబ్బులు లేక చీప్ గా మ్యాంగోస్ కొని వాటితో పచ్చళ్ళు చేసి సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకుని తింటారు. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. ఆవకాయ లేదు, గీవకాయ లేదు, పెట్టింది తినాలి. నేను తిన్ను. ఇడియట్, పిచ్చ కింద ఏంటి లేబర్ అలవాట్లు? రాను రాను మీ తాతలాగా తయారవుతున్నావు. లుక్ హియర్, తింటే ఇది తిను, లేకపోతే గెట్ అవుట్. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలి తాతయ్య. నాకు తినాలనుంది. మరి నేను ఏడుస్తున్నానా?
మరి ఆవకాయ కావాలంటే మమ్మీ తిట్టింది. ఆంబోతులకేం తెలుసమ్మా ఆవకాయ రుచి. ఇంతకీ నువ్వు ఎక్కడ తిన్నావు? మా ఫ్రెండ్ సీను అని. చాలా మంచివాడు కదూ. నీకెలా తెలుసు? ఆవకాయ తినేవాడైతే మంచివాడై ఉంటాడు. ఇంతకీ కొత్త ఆవకాయ పాత ఆవకాయ? ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళొచ్చాయి. అయితే కొత్త ఆవకాయ చెప్తుంటేనే నోరూరిపోతుంది. అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. అబ్బాయి పేరేంటన్నా?